ఏంటమ్మమ్మా అసలు పార్కింగే లేదు, రోడ్డు నుండి ఇన్ని కార్ల, ఇవి తప్ప జనమే కనిపించట్లా. అవును, ఈ రోజున పెద్ద పెద్ద బంగ్లాల మంది ఒక్కొక్క ఇంటి ముందు 5-6 కార్లు ఉంటున్నాయి. భార్యకు ఒక కారు, భర్తకు ఒక కారు, పిల్లలు స్కూల్కి పంపడానికి ఒక కారు, బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని తిప్పడానికి ఒక కారు, రకరకాలుగా ఉంటాయి. టెలిఫోన్ ఉండేది కదా, ఇప్పుడు సెల్ ఫోన్ అలవాటు అయిపోయి టెలిఫోన్ అనేది రావట్లేదు. టెలిఫోను, కారు, ఇవన్నీ ఒక లగ్జూరియస్ కింద ఒక స్టేటస్ సింబల్గా ఉండేవి అన్న. అవి ఇప్పుడు అవసరాలుగా మారిపోయాయి. నువ్వు కరెక్ట్గా అడిగిన సమయానికి ఒక పెద్ద ఆయన ఒక బ్రహ్మాండమైన మెసేజ్ పెట్టాడు, చాలా బాగుంది. అంటే ఏంటంటే దాని అర్థం 1960s 1960s కార్ అనేది లగ్జరీ, 70s టెలివిజన్ ఈజ్ ఏ లగ్జరీ, 80s టెలిఫోన్ లగ్జరీ, 90s కంప్యూటర్ లగ్జరీ. ఒక మంచి రినోల్డ్ చెఫ్తో వంటవాడితో వంట చేయించుకుని తినడం అనేది ఒక లగ్జరీ. అయితే అసలు నిజంగా ఇప్పుడు తెలుసుకోవాలంటే లగ్జరీ ఈజ్ ఈటింగ్ ఫ్రెష్ ఆర్గానిక్ ఫుడ్ గ్రోన్ ఇన్ యువర్ ఓన్ బ్యాక్ యార్డ్. ఒకప్పుడు ఇంటికి వచ్చి ఒక చెఫ్ చేసినటువంటి వంట తినడం ఒక లగ్జరీ. కానీ ఇవాళ ఏమిటి, మన గార్డెన్లో తయారు చేసుకున్న ఆర్గానిక్ ఫుడ్తో వంట చేసుకుని తినడం అనేది ఇవాళ లగ్జరీ. చాలామంది ఇళ్లలో ఇవాళ ఎలివేటర్స్ ఉంటున్నాయి ఇంట్లో. లగ్జరీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎన్ ఎలివేటర్ ఇన్ యువర్ హౌస్. చాలామంది ఇళ్లలో ఇప్పుడు 1 ఫ్లోర్కి 2 ఫ్లోర్లు కూడా మెట్లు ఎక్కలేక ఎలివేటర్స్ పెట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు లగ్జరీ ఈజ్ ది ఎబిలిటీ టు క్లైంబ్ 3-4 స్టోర్స్ ఆఫ్ స్టేస్ వితౌట్ డిఫికల్టీ. కష్టం లేకుండా మెట్లు ఎక్కడం అనేది ఇప్పుడు లగ్జరీ. అర్థమైందా? లగ్జరీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఏ హోమ్ థియేటర్ సిస్టమ్ అండ్ వాచింగ్ ది హిమాలయన్ ఎక్స్పెడిషన్. అప్పుడు లగ్జరీ ఈజ్ ఫిజికల్లీ ఎక్స్పీరియన్సింగ్ ది హిమాలయన్ ఎక్స్పెడిషన్. ఇప్పుడు అర్థమైందా నీకు? లగ్జరీ ఈజ్ నాట్ గెటింగ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ హాస్పిటల్ ఇన్ ది USA. బట్ నౌ, సో వాట్ ఈజ్ ఎ లగ్జరీ నౌ? Being healthy, being happy, having a loving family, being with loving friends, living in an unpolluted place. మళ్ళీ చెప్తున్నా, లివింగ్ ఇన్ an unpolluted place. కాబట్టి లగ్జరీ ఈజ్ ఇన్హేలింగ్ ఫ్రెష్ ఎయిర్, ప్యూర్ వాటర్, సన్షైన్, లాఫ్టర్, సో అనుకో. ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ బికమ్ రేర్. చాలా అరుదుగా కనపడతాయి ఇవి. అండ్ దీస్ ఆర్ ది రియల్ లగ్జరీస్. కాబట్టి దీనిని అనుభవించండి, దీంతో హ్యాపీగా ఉండండి అని. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంట్లో ఏమున్నాయి నీకు లగ్జూరియస్గా? నో ఎలివేటర్, నో ఏసీ, నో బ్యాక్ యార్డ్. ఇంకోటి ఏంటి, మన ఇంట్లో వాషింగ్ మిషన్ లేదు, ఏంటి మన ఇంట్లో డిష్ వాషర్ లేదు, హాయిగా చిన్న ఏదో వరండాలో ఒక చక్కగా అరుగుంది, కాసేపు వచ్చిన వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడుకోవడానికి. ఇంతకన్నా గొప్ప లగ్జరీ ఏముంటుంది? ఒక ఆయన చెప్పాడు, ఒక ఫిజియోథెరపిస్ట్, అసలు వాళ్ళ రోగాలకు అన్నింటికీ కారణం మన ఇంట్లో ఉన్న ఫర్నిచరేనంట. ఎవరింటికి వెళ్ళినా ఫర్నిచర్ చూస్తుంటే తెక్కరేగుతుంది. కూర్చోలేము, లేవలేము కూర్చుంటే. మళ్ళీ ప్లాస్టిక్ కుర్చీ వేసి తెచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది ఇవాళ. ఎవరిని మీతో ప్లాస్టిక్ చైర్ ఉంటే ఈయనని అడిగేయించుకుంటున్నాను నేను. కూర్చుంటే లేవలేము, దాంట్లో నుంచి గుంటలాగా ఉండడం, వెనక్కి ఎక్కడికో ఉంటుంది, అనుకోవడానికి ఉండదు. అంటే వేరే చెప్తున్నాను. అసలు ఇప్పుడు చాలా బాగా నువ్వు అడిగిన దానికి ఏదో కార్ల గురించి అడిగావు కదా నాన్న. ప్రయాణం అనేది ప్రయాణం, ఏ కారులో వెళ్ళినా ప్రయాణమే, అవునా కదా? 4 చక్రాల బండి, ఎద్దుల బండిలోనే వెళ్ళాం, ట్రాక్టర్లో ఎక్కాం, లారీలు ఎక్కాం, సైకిల్ మీద వెళ్ళాం. ఏమ్మా, ఏ బండి అయినా బండే కదరా. ఒకటి నాన్న, అంటే చాలామందికి బాధపడవచ్చు, కోపం రావచ్చు. నేను అందరికీ చెప్తాను, ఇప్పుడు ఇందాక నీకు చెప్పినట్టుగా ఇవాళ ఇది అవసరమైంది. ఒకప్పుడు లగ్జరీ, ఒక వాహనం అనేది ఒక లగ్జరీ. అది 1-2 ఉండొచ్చు, తప్పులేదు. కానీ అదే పనిగా కోటాను కోట్ల వాటి మీద ఖర్చు పెట్టి చేయటం వల్ల ఏమిటంటే, సమాజంలో ఎంతోమంది ఇంకా పేదవాళ్ళు ఉన్నప్పుడు దాన్ని కేవలం మన కోసం ఈ సమాజంలో అనుభవించటం అనేది పరిగ్రహం అవుతుంది. పరమాచార్య చెప్పిన మాట ఎప్పుడు గుర్తు చేసుకుంటాను నేను. మనకి ఎంత కావాలో మనం అంతే తీసుకోవాలి.
మిగతాది సమాజానికి ఇచ్చేయాలి ఎప్పటికప్పుడు. విన్నావా? సత్యసాయిబాబా ఒకసారి చెప్పేసిన విషయమే నీకు ఇది. సత్యసాయిబాబా కూడా అంటారు కదా, 98 పాయింట్ ఉంటేనే అది నార్మల్, లేకపోతే ఎక్కువ ఉంటే జ్వరం అంటాం. సంపద కూడా అంతే, మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి, అంత వాడుకోవాలి, మిగతాది ఇచ్చేయాలి. అందుకని ఇప్పుడు ఆదానీలకి అంబానీలకే కట్టబెట్టారనుకో అన్నీ, అది ఎంత ప్రమాదం. ఉన్నవాడికి అలా ఇచ్చేస్తూ ఉంటే అది ఎంత ప్రమాదం. వాడు తెస్టేసి కూర్చుంటాడు, వాడి కింద అందరూ బానిసలుగా పనిచేయాలి. అందుకని పరమాచార్య ఏమనేవారు, అలాగే ధనిక దేశాలు కూడా పేద దేశాలకు ఇవ్వాలి. వాడు ఎంతవరకు వాడి స్టేటస్ను పెంచుకోవడానికి, వాడు ఆయుధాలు తయారు చేసుకోవడానికి, ఇంకో దేశం మీద యుద్ధానికి వెళ్ళడానికి ఉంటున్నాడు తప్ప తన చుట్టూ ఉన్నటువంటి పేద దేశాలకు పంచేటటువంటి ఇది ఆ దేశాల యొక్క రాజులకు కూడా ఉండాలని పరమాచార్య ఎప్పుడు చెప్పేవారు. ఎవరు ఆచరిస్తారా ఇవన్నీ? ఏదో మనం చెప్పుకోవడానికి. ఏంటమ్మా?